ఫైమా రియల్ లైఫ్ గురించి నిజాలు తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. నిజంగా ఒక నటి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత స్ట్రాంగ్గా నిలబడి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది వేధిస్తూ ఉంటారు. వాటన్నిటినీ కూడా నిలదొక్కుని గెలిచి ఒక స్థాయికి రావాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా బయట పెట్టరండి. కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే వాటిని అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం అసలు వాళ్ళ జీవితంలో ఎక్కడా లేని స్థాయికి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు, అగ్రస్థానానికి వెళ్తారు అనడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన కష్టాన్ని నమ్ముకున్నప్పుడు, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు, మన టాలెంట్ మనకు ఉన్నప్పుడు ఎవరు కూడా మనని ఏమి కూడా చేయలేరు. సో మరి ఫైమా తను ఒక షో నుంచి అంటే పటాస్ షో నుంచి ఒక విద్యార్థిగా వచ్చినటువంటి ఆ ఒక అమ్మాయి ఆ తర్వాత తనకున్నటువంటి ఆ టాలెంట్ని ఆ షో వాళ్ళు గుర్తించి ఆ తర్వాత తనని ఆ షోకి తీసుకురావడం, అక్కడ నుంచి జబర్దస్త్కి రావడం, ఆ తర్వాత తన టాలెంట్తోని బిగ్ బాస్ షోకి వెళ్ళడం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా, ఏ షోలో చూసినా కూడా ముఖ్యంగా ఉమెన్స్లో కమెడియన్ ఎవరు అంటే రోహిణి, ఆ తర్వాత ఫైమా పేరు మాత్రమే గుర్తుకొస్తాయి. సో ఆ విధంగా అగ్రస్థానానికి వెళ్ళారు. కానీ ఈ యొక్క సక్సెస్ వెనకాల తను ఎన్ని కష్టాలు పడింది, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఫ్యామిలీ ఆర్థికంగా ఎలాంటి పరిస్థితిలో ఉంది అని చాలా విషయాల్ని కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నారు. అయితే కిసిక్ టాక్స్ అనే ఒక ప్రోగ్రామ్కి ఫైమా గారు అటెండ్ అయ్యారు. సో అక్కడ మాట్లాడుతున్నప్పుడు తన లైఫ్ గురించి, ముఖ్యంగా తను నల్లగా పుట్టడం నా తప్ప అంటూ తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిందనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో విమర్శలు, ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానాలకు గురి చేశారు నన్ను. ఎందుకంటే నేను నల్లగా ఉన్నాను, అదేవిధంగా గలీజ్గా ఉన్నానంటూ ఎంతోమంది నా ముఖం పైన చెప్పడం జరిగింది. అలాంటప్పుడు నేను కొన్ని సందర్భాల్లో మా అమ్మకు ఫోన్ చేసి కూడా నన్ను ఈ విధంగా ఎందుకు కన్నావమ్మా అని చెప్పేసి నేను బాధపడ్డ రోజులు కూడా నాకున్నాయి. నా మాటలు విని మా అమ్మ కూడా ఎంతో క్షోభించినటువంటి సందర్భాలు కూడా నాకున్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా నేను ఏమాత్రం పట్టించుకోకుండా నా టాలెంట్ ఏంటి, నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి నాకు నేను సర్ది చెప్పుకొని వాటి మీద నమ్మకం పెట్టుకొని, నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నా కృషి ఏంటి, నా పట్టుదల ఏంటి, నా మీద నాకున్నటువంటి నమ్మకం ఏంటి, దానిపై నేను నిలబడ్డాను. సో అదేవిధంగా ముందుకెళ్తూ ఉన్నాను. సో ప్రజెంట్ అయితే నా లైఫ్ హ్యాపీగానే ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కొంతమంది ఇంకా నన్ను అవమానాలకు గురి చేస్తూనే ఉంటారు. నల్లగా ఉన్నానని చెప్పేసి, గలీజ్గా ఉన్నానని చెప్పేసి చాలామంది అంటూనే ఉంటారు. కానీ నేను అవన్నీ ఏవి కూడా పట్టించుకోను, అవన్నీ కూడా నా కాళ్ళ కింద చెప్పుల్లాగా వదిలేస్తూ ఉంటానని చెప్పేసి కూడా తనకు తాను ధైర్యం చెప్పుకుంది. ముందుగా ఇవన్నీ చెప్పి ఎమోషనల్గా ఫీల్ అయినప్పటికీ కూడా నేను ఏడవకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు, నేను ఒక స్ట్రాంగ్ గర్ల్ని, ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చాను అంటే దాని వెనకాల నేను పడినటువంటి ఆ యాతనంతా కూడా నాకు స్ట్రాంగ్గా ఒక బిల్డ్ చేసినటువంటి బిల్డింగ్ అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. నిజంగా ఇలాంటి ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఇలాంటి ఒక పట్టుదల కానీ ప్రతి ఒక్క ఆడపిల్లలో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, చాలామంది కూడా నేను ఇది చెయ్యలేనేమో, నా ఎబిలిటీ ఇక్కడ వరకే ఉందేమో, నేను నా ఊరిని దాటలేనేమో, నేను సిటీలో బతకలేనేమో, నాకు ఈ గోల్ సెట్ కాదేమో, ఈ విధంగా అనుమానాలకు మాత్రమే ఉంటారు. వాళ్ళ లోపల చెయ్యాలి అని చెప్పేసి ఆతృత ఉంటుంది. కానీ ఇలాంటి భయాల వల్ల అక్కడే ఆగిపోతూ ఉంటారు, ఇంటి గడప దగ్గర ఆగిపోతూ ఉంటారు. గడప బయట అడుగుపెట్టి అరే సమాజాన్ని నేను ఫేస్ చేయగలుగుతాను, సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని నేను తొక్కగలుగుతాను, వాటిని కూడా తొక్కి నేను అగ్రస్థానంలో ఉండగలుగుతాను అని చెప్పేసి నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా వాళ్ళకున్నటువంటి అగ్రస్థానాల్ని, గోల్ని ఖచ్చితంగా చేరుకుంటారు. సో దయచేసి ఇలాంటి అనుమానాలు ఏవి కూడా పెట్టుకోవద్దు అని చెప్పేసి ఫైమా గారు చెప్పారనమాట. సో తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఆడపిల్లలు కూడా ముందడుగు వెయ్యాలి అని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నారు.